ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 791వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం సత్య జ్ఞానానంద రూప అని అమ్మవారిని కీర్తిస్తుంది. ఈ నామం యొక్క మంత్రస్వరూపం శ్రీ సత్య జ్ఞానానంద రూపాయై నమః. ఈ నామాన్ని మనం ఒకసారి పరిశీలిస్తేనే సత్యము, జ్ఞానము, ఆనందము ఈ మూడు తన స్వరూపాలుగా కలిగిన తల్లి అని మనకు అర్థమవుతుంది. సత్యము అయినది ఏదో దానిని గురించిన జ్ఞానమే నిజమైన జ్ఞానము అని, ఈ సత్యమును గురించిన జ్ఞానము ఆనందాన్ని కలుగు చేస్తుందని, ఈ సత్య జ్ఞాన ఆనందములు అమ్మవారి స్వరూపమని, అమ్మవారిని గురించి మనం తెలుసుకునే జ్ఞానమే నిజమైన జ్ఞానమని ఈ నామం మనకు తెలియచేస్తూ ఉంది. మనం కాలాన్ని భూతకాలం, భవిష్యత్ కాలం మరియు వర్తమాన కాలంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ మూడు కాలాల్లోనూ పదార్థం మారిపోతూ ఉంటుంది. నిన్న ఉన్నట్టుగా నేడు ఉండదు, నేడు ఉన్నట్టుగా రేపు ఉండదు. కాలాన్ని బట్టి మారుతూ ఉండేది పదార్థం. కాలంతో పాటు మారకుండా ఎన్నటికీ నిలిచి ఉండేదే సత్యమైన వస్తువు. ఆ సత్యమైన వస్తువు శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం మనకు తెలియచేస్తూ ఉంది. మార్పు చెందని వస్తువు కాబట్టి, మార్పు లేని వస్తువు కాబట్టి ఆ వస్తువును గురించిన జ్ఞానం మనకు ఆనందాన్ని కలుగు చేస్తుంది. మార్పు చెందని, మార్పు లేని వస్తువు పరబ్రహ్మం అయితే ఆ పరబ్రహ్మం యొక్క అంశ లేశమాత్రంగా మనలో కూడా ఉంది. అదే ఆత్మ. పరమాత్మ యొక్క లేశమాత్రమైన అంశ స్వరూపమే ఆత్మ. కాబట్టి పరమాత్మకు సంబంధించిన ఏ విషయం అయినా, ఏ జ్ఞానమైనా మనకి ఆనందాన్ని కలుగు చేస్తుంది. కాబట్టే మనం అమ్మవారి నామాన్ని విన్నా కానీ ఎంతో ఆనందాన్ని పొందుతాం. దానికి కారణం ఇది. ఆ విధంగా సత్యమైన పరబ్రహ్మం యొక్క జ్ఞానం వల్ల లభించే ఆనందం కూడా అమ్మవారి స్వరూపమే అని ఈ నామం మనకు తెలియచేస్తూ ఉంది. మనకి ఇష్టమైన వారిని చూసినప్పుడు, ఇష్టమైన వస్తువులు లభించినప్పుడు కలిగేది ఆనందం కాదు. ఆనందం అనేది అనిర్వచనీయమైనది, అనుభవించతగినది. మాటలలో దానిని వర్ణించలేం. అటువంటి స్థితిలో అమ్మవారు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అమ్మవారిని ఈ నామంలో సత్య జ్ఞానానంద రూప అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తూ ఉన్నారు. ఆ ఆనంద స్వరూపిణి అయిన తల్లి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.